ప్రతి సిటీలోనూ ట్రాఫిక్ చాలా భయంకరంగా పెరిగిపోయింది. హెవీగా పెరిగిపోయింది. ప్రతి ఇంటికి 2 కార్లు, 2 లగ్జరీ బైకులు ఉంటున్నాయి. ట్రాఫిక్ అంత పెరిగిపోయింది. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళి, ఎంత జాగ్రత్తగా క్షేమంగా ఇంటికి రావాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. పిచ్చి పిచ్చిగా జిగ్‌జాగ్‌గా డ్రైవ్ చేయకండి. ఎలా పడితే అలా ముందు నేనుండాలి, ఫస్ట్ వెళ్ళిపోవాలని పిచ్చి పిచ్చిగా అహంకారపూరితంగా ఆవేశంతో డ్రైవ్ చేయకండి. ప్రశాంతంగా నడపండి. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి ఫస్ట్. అదొక పెద్ద జబ్బు అయిపోయింది. మీకు ఏమైనా కాల్స్ వస్తే పక్కకు ఆపి మాట్లాడుకోండి. కాల్స్ మాట్లాడుకోండి. అలాగే టూ వీలర్ నడిపే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పాటించండి. ఇండికేటర్స్ వేసి టర్నింగ్ అయ్యేటప్పుడు ఇండికేటర్ వేయాలన్న కామన్ సెన్స్ బుర్ర పెట్టి డ్రైవ్ చేయండి. పిచ్చి పిచ్చిగా ఎట్లా పడితే అట్లా టర్నింగ్ తీసుకోవడము, వెనకాల వాడిని కన్ఫ్యూజ్ చేసేయడము, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి. గుర్తుంచుకోండి, ఇంట్లో మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది, మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. జస్ట్ జరిగి ఏదైనా అనర్థం జరిగితే ఆ కుటుంబం మొత్తం మీకోసం బాధపడుతుంది. ఆ కుటుంబం మొత్తం బాధపడాలి మీకోసం. ఎందుకంటే రీసెంట్గా ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల చాలా అంటే చాలా విషాదాలు, యాక్సిడెంట్స్ ఎక్కువైపోయినాయి. కారులో విపరీతమైన స్పీడ్ పోతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకున్నాము, ఎయిర్ బ్యాగులు ఉన్నాయి అన్న అహంకారంతో సేఫ్టీ కార్ అని చెప్పి లగ్జరీ కార్లు కొనుక్కొని విపరీతమైన స్పీడ్ పోతున్నారు. ప్రాణాల మీదకి ముప్పు తెచ్చుకుంటున్నారు. ఆలోచించండి. ఎంత సేఫ్టీ అయినా అది ఆపద్ధర్మంలో ఎప్పుడో యాక్సిడెంట్గా జరగకూడదు. ఏదైనా జరిగితే కాపాడడానికి వాంటెడ్లీ మనం 180, 200 స్పీడ్లో పోయి గుద్దితే ఏ సేఫ్టీ ఉన్న కారు కూడా మీ ప్రాణాలను కాపాడలేదు. గుర్తుంచుకోండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరండి. మీకంటూ ఒక కుటుంబం ఉంటుంది. ఆలోచించండి. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీకు ఏదైనా జరగరాంది జరిగితే మీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాలి. మీ కుటుంబం మొత్తం బాధపడాలి మీ ఒక్కరి కోసం. గుర్తుంచుకోండి. జాగ్రత్తగా నడపండి. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా సేఫ్టీ. పిచ్చి పిచ్చిగా జిగ్జాగ్గా స్పీడ్గా పోవాలి, ఎలా పడితే అలా పోవాలి అని చెప్పి నడపకండి. ఎందుకంటే చాలా వరస్ట్గా నడుపుతున్నారు ఈ మధ్యకాలంలో సిటీస్లో. ప్రతి సిటీ ఎక్కడైనా హైదరాబాద్, చెన్నై, పూణే, ముంబై, బెంగళూరు, ఎక్కడైనా సరే, ఆఖరికి విజయవాడ లాంటి సిటీస్లో కూడా భయంకరంగా ట్రాఫిక్ అయిపోయింది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నడపండి.